వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు అవర్ వాయిస్. ప్రపంచంలో ఏ ఇస్లామిక్ దేశమైనా శాంతంగా ఉందా? దానికి కారణం ఏంటి? ప్రతి జిహాదీ రాడికల్ మతోన్మాదం లక్ష్యం ఏంటి? మొదట యూదులను, హిందువులను, పార్షులను, బౌద్ధులను, జైనులను, క్రిస్టియన్లను వీరందరూ కాపీర్లు. ఎవరైతే ముస్లింలు కారో వారందరూ కాపీర్లే. వీరందరినీ తుదిముట్టించిన తర్వాత షియాలను, అమదీయులను చంపాలని సున్నీలను చంపాలని షియాలు అనుకుంటారు. అట్లా పాకిస్తాన్లో నిత్యం మారణ హోమం జరుగుతోంది. పాకిస్తాన్ దేశంలో మసీదులో జరిగిన బాంబు పేలుల్లో 50 మంది మృతి చెందారు. బ్రిటిష్ వారు స్థాపించిన కాంగ్రెస్ పార్టీకి చెందిన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల తల్లి రాజీవ్ గాంధీ పెళ్లి చేసుకున్న విదేశీ ఇటలీ దేశస్తురాలైన సోనియా గాంధీ ఆధ్వర్యంలో యూపీఏ పాలనలో అంటే 12 ఏళ్ల కింది వరకు ఇదే పాకిస్తాన్ దేశపు ఉగ్రవాదులు మన దేశంలో ఇలా రోజు ఏదో ఒక చోట బాంబులతో పేలులు జరిపారు. AK-47 రఫీల్స్తో విరుచుకుపడిన వేలాది మందిని పొట్టన పెట్టుకున్నారు. అయితే ఎప్పుడైతే సమర్థ, నిబద్ధత, దేశభక్తి గల జాతీయవాద, స్వాభిమాన హిందుత్వం, స్వదేశీ అభివృద్ధి పుష్కలంగా ఉన్న నాయకుడు నరేంద్ర మోడీజీ నాయకత్వంలో బీజేపీ 2014 సంవత్సరంలో కేంద్రంలో అధికారంలోకి వచ్చిందో ఇక అప్పటి నుంచి మన భారతదేశంలో అలాంటి పేలులకు అడ్డుకట్టపడి మన దేశం అత్యంత ప్రశాంతంగా ఉంటుంది. ఇక అదే పాకిస్తాన్ దేశంలో మాత్రం జిహాదీ రాడికల్ మతోన్మాద ఉగ్రవాదాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ఇలా ఏదో ఒక చోట చివరికి వాళ్ళ మసీదులో కూడా బాంబులు పేలుళ్ళు పేలి వేలాది మంది చంపబడుతున్నారు. గమ్మత్ ఏంటంటే శుక్రవారం అంటే జుమ్మా. ఈరోజు తప్పకుండా ప్రతి ముస్లిం పురుషులు మసీదులో ప్రార్థనకు వెళ్తారు కనుక దానికి అనువుగా చేసుకొని ఎక్కువ మందిని చంపేయాలనే ఉద్దేశంతోనే ఇవాళ సాక్షాత్ పాకిస్తాన్ దేశ రాజధాని రావల్పిండి నగరంలోని ఒక మసీదులో ఒక ఆత్మాహుతి ఉగ్రవాది బాంబు పేల్చివేతలో 50 మంది వరకు చనిపోయినట్లు ప్రాథమిక సమాచారం. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. బాంబు దాడిలో రావల్పిండి నగరం అంతటా అత్యవసర పరిస్థితి ప్రకటించింది. ఇప్పుడు గనక కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గనక ప్రధానమంత్రిగా ఉండుంటే ఇలాంటి బాంబు పేలుళ్లు ఎక్కడ జరిగేవో ఊహించాలంటేనే భయంగా ఉంది. ఏదేమైనా దేశాన్ని గట్టిగా కాపాడే జాతీయవాద నాయకుడిని ఈ దేశ ప్రధానిగా ఇచ్చినందుకు మనందరం ఆ దేవుడికి కృతజ్ఞత తెలపాలి. ఎందుకంటే ప్రధానిగా ఆయన నుంచి అవినీతి నుంచి, అశాంతి నుంచి, అనిశ్చిత నుంచి, అసమర్థత నుంచి మనం బయటపడి వాటికి మంగళం పాడేసి చాలా దృఢమైన దేశభక్తి, తిరుగులేని జాతీయవాదం, సహనం, ధైర్యం, స్వాభిమానం, ఆదర్శవంతమైన హిందుత్వం, వ్యక్తిత్వం, నిబద్ధత ఈ సిద్ధాంతంతో పనిచేసే నాయకులతోటి దేశం అభివృద్ధి పంతాలకు తీసుకెళ్తున్నాం. ఏదైనా సాధ్యమవుతుందని నిరూపిస్తున్నాం. అటువంటి నాయకులు తయారు చేసే RSS సంఘ్కి నిజంగా మనందరం కూడా రుణపడి ఉండాలి. అలాంటి స్వయం సేవకులకు కూడా రుణపడి ఉండాలి. అవునంటారా కాదంటారా? అటువంటి నాయకత్వం కలిగిన నాయకుడు మోడీజీ. అవునంటారా కాదంటారా? బీజేపీ మోడీజీ ప్రభుత్వం ఉంటే ఏదైనా సాధించవచ్చు అని మీకు అనిపిస్తుందా లేదా? ఎక్కువ మంది హిందుత్వవాదులు ఏం కోరుకుంటున్నారు? కామెంట్ సెక్షన్లో పెట్టేసేయండి. మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఈ 3 ఛానల్స్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ సబ్స్క్రిప్షన్సే ఈ ఛానల్స్కి కొండంత బల. ప్రతి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎలాంటి వీడియోస్ చేస్తే బాగుంటుంది అనేది కామెంట్ సెక్షన్ ద్వారా తెలియజేయండి. ఆర్థికంగా ఈరోజు మేమున్న పరిస్థితుల్లో మీ చేయూత చాలా చాలా అవసరం. ఆర్థికంగా ₹1 అయినా సరే ఈ ఛానల్ ఇంకా ముందుకు తీసుకెళ్లాలనే ఓ మధ్యతరగతి అమ్మాయికలకు సహకారం ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.